నమస్తే. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఫిబ్రవరి 4వ తారీఖున నేను డాక్టర్ ఏవిఎస్ సురేష్, కాంటినెంటల్ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజిస్ట్, ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వడానికి కోసం వచ్చాను. ఈ ఏడాది యునైటెడ్ బై యూనిక్ అన్న ఒక స్లోగన్ తోటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వరల్డ్ క్యాన్సర్ గురించి మనకి ఒక పిలుపునిచ్చింది. అదంటే ఏమిటి, అసలు క్యాన్సర్ గురించి మనం తీసుకొచ్చిన జాగ్రత్తలు ఏంటి, ఎందుకు వస్తుంది, దాని గురించి మనకున్న అపోహలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి చాలా విలువైన వాళ్ళు, వినూత్నమైన వాళ్ళు. యూనిక్ అంటే వాళ్ళు ఒక స్పెషల్, వాళ్ళు ఒక విశిష్టమైన వాళ్ళు అర్థం. ప్రతి క్యాన్సర్ కూడా ఒక తనలో తానే ఒక విశేషమైనది. రెండు క్యాన్సర్లు ఒకేలా ఉండవు, చాలా వైవిధ్యంగా ఉంటాయి. కానీ అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తాం, రెస్పాన్సెస్ కూడా ఒకేలా రావు. సో ఈ తేడాలని గమనించి పేషెంట్లకి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోమని, ప్రతి ఒక్క అవసరాన్ని గ్రహించి వాళ్ళకి స్పెసిఫిక్గా నొప్పి దగ్గర నుంచి తిండి గురించి, ఆకలి తగ్గిపోవడం, అనేక రకాలైన భాగాలు, పాలియేషన్ అన్న కాన్సెప్ట్, ప్రివెన్షన్ అన్న కాన్సెప్ట్, క్యాన్సర్ ఆపచ్చు కూడా, వీటన్నిటి గురించి కూడా పర్సనలైజ్డ్గా మనం జాగ్రత్తలు తీసుకోమని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇది మనం చేయబోతున్నాం. నెక్స్ట్ 3 సంవత్సరాలు ఇది ఒక దీక్ష, అఖండితమైన పట్టుదలతో చేయాలి. అసలు దీనికన్నా ముందు మనం క్యాన్సర్ గురించి అవగాహన తెలుసుకోవాలి. ఎప్పుడైతే కణజాలం శరీరంలో అదుపు తప్పి పెరుగుతూ ఉంటుందో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. అది గడ్డల రూపంలో కానీ, పుండ్ల రూపంలో కానీ, రక్తస్రావం అంటే బ్లీడింగ్ రూపంలో కానీ, లేకపోతే బరువు తగ్గడం లాంటి బి సిమ్టమ్స్ ద్వారా కానీ జరగచ్చు. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో, మనసులో ఎప్పుడైతే క్యాన్సర్ అని అనుమానం వచ్చిందో తగినంత వైద్య సలహాలు తీసుకోవాలి. ఇదే కాకుండా పీరియాడికల్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ము స్వీయ పరీక్ష, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్, కొలనోస్కోపీ, పిఎస్ఏ లాంటి టెస్టులు కూడా కామన్ క్యాన్సర్స్ కోసం ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే తల్లిదండ్రులకి లేదంటే వాళ్ళ వర్గాల్లో ఎవరికైతే క్యాన్సర్ ఉంటుందో హెరిడిటరీ క్యాన్సర్ కూడా మనం అనుమానించాల్సి వస్తుంది. ఇలాగా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్న దాన్ని బట్టి, మనకున్న లక్షణాలను బట్టి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్పెసిఫిక్గా తల్లిదండ్రుల్లోనూ కానీ బంధువుల్లోనూ ఉంటే హెరిడిటరీ క్యాన్సర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులోనే ఒకటి కూడా మనం గమనించాలి, జెనెటిక్స్ లోడ్ ద గన్, లైఫ్ స్టైల్ పుల్ ద ట్రిగర్. అంటే జన్యువులు మీకు తేడా ఉన్నా, జీవనశైలి బాగా ఉన్నంత కాలం క్యాన్సర్ రాదు. జీవనశైలి ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడు క్యాన్సర్ వస్తుంది. జీవనశైలి అంటే ఏంటి, మంచి తిండి. 135 క్యాన్సర్లు ఈరోజు తిండిలో తేడా వల్ల వస్తున్నాయి. 30% టొబాకో, పొగాకు దూరంగా ఉండాలి. 8% ఆల్కహాల్ మితంగానే ఉండాలి, కుదిరితే మానేయాలి. వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవి వ్యాక్సిన్స్ వేయడం వల్ల చాలా మటుకు క్యాన్సర్ మనం ఆపగలుగుతాం. ఇవి కాకుండా రేడియేషన్ ఎక్స్పోజర్, స్ట్రెస్ అన్నవి కూడా భవిష్యత్తులో ముఖ్యమైన కారణాలు కాబోతున్నాయి. వీటికి దూరంగా ఉందాం. తొలి దశలోనే క్యాన్సర్ మనం లక్షణాల ద్వారా గ్రహిద్దాం. పీరియాడికల్గా స్క్రీనింగ్ చేయించుకుందాం. హెరిడిటరీ క్యాన్సర్ అయితే జీన్ టెస్టింగ్ కూడా చేయించుకుందాం. మనం జాగ్రత్తగా ఉందాం. మన ఆరోగ్యం మనం చూసుకుంటే మన కుటుంబం బాగుంటుంది. అన్ని కుటుంబాలు బాగుంటే రాష్ట్రం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అంతా కూడా హ్యాపీగా ఉంటాయని చెప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఉద్దేశం ద్వారా మనం యునైటెడ్ బై యూనిక్ 2025 దీన్ని మనం ఒక దినోత్సవంగా జరుపుకుని దాని యొక్క కాన్సెప్ట్ని, దాని యొక్క స్పిరిట్ని మనం ఎదరికి తీసుకువెళ్ళి అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు జై స్వరాజ్య వరల్డ్ టీవీ కోసం అని చెప్పని డాక్టర్ ఏవిఎస్ సురేష్, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.